హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా మళ్ళీ శ్రీజాకి ఒక అన్యాయం అయితే జరగబోతుందండి. అసలు ఏం జరిగిందో చూసేద్దాం. సో ఇక నిన్నైతే ఫిజికల్ టాస్క్లో ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి ఆడారనే చెప్పొచ్చు. సో ఇక డీమాన్ పవన్ కానివ్వండి, బర్నీ గారు కానీ ప్రతి ఒక్కరు ఇక ఆ టాస్క్ అంత హార్డ్గా ఆడినప్పటికీ బర్నీ గారికి ఆ ఇంజురీ అవడం వల్ల ఆ టాస్క్ని రద్దు చేసేశారు. కానీ అక్కడ గెలిచింది శ్రీజ. కానీ ఆ టాస్క్‌ని రద్దు చేసేసరికి ఈ అమ్మాయికి అక్కడ పాయింట్ అయితే పోయింది. అక్కడ కొద్దిగా అన్యాయం జరిగింది. అంత హార్డ్‌గా ఆడి కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు మళ్ళీ ఇంటికొచ్చేసేసారు. అంటే హౌస్ లోపలికి. దాని తర్వాత ఈరోజైతే 3 టాస్కులు జరిగాయంట ప్రస్తుతానికి. ఆ 3 టాస్కుల్లో ఫస్ట్ వచ్చేసి బర్నీ గారికి ఇంజురీ అయింది కాబట్టి ఈయనకి బదులుగా దివ్య ఆడింది ఫస్ట్ టాస్క్. దాంట్లో దివ్య గెలిచింది. తర్వాత రెండో టాస్క్‌లో శ్రీజ గెలిచింది. మూడో టాస్క్‌లో బర్నీ గారి తరపున ఇమ్మాన్యుయల్ ఆడాడంట. తను మూడో టాస్క్ గెలిచాడు. అంటే 2 టాస్కులు బర్నీ గారు, అలాగే శ్రీజ ఒక టాస్క్. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ టాస్క్ నుంచి జరిగిన ఈ 3 టాస్కులతో కలిపి 4 టాస్కులు జరిగితే శ్రీజ ప్రతి దాంట్లో పర్ఫామ్ చేసి తన బెస్ట్ తనిచ్చింది. మగపిల్లలందరితో కలిపి తను పోరాడి మరి తను బెస్ట్ తనిచ్చింది కదా! ఇంత హార్డ్ వర్క్ చేసి ఇద్దరిని లోపలికి పంపించారు. అన్యాయం జరిగింది ఓటింగ్ వల్ల అని చెప్పేసే కదా! ఇక్కడ శ్రీజాకి ఓటింగ్ వల్ల కూడా అన్యాయం జరగలేదు. వచ్చిన హౌస్‌మేట్స్ అమ్మాయిని పంపించేశారు కాబట్టి వైల్డ్ కార్డ్స్ తనని తీసుకొని వచ్చారు. సో, ఇంత చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళల్లో ఒక్కరే ఉంటారు. సో, ఒకటి ఆటల వల్ల ఒకరుంటారు. లేదంటే ఓటింగ్ వల్ల ఒకరు ఉంటారని చెప్పినప్పుడు ఇక్కడ ఆటలు ఈ అమ్మాయి 100% తను ఇస్తుంది కదా బెస్ట్. ఇలాంటి అమ్మాయిని ఉంచాలి కదా! ఇప్పుడు ఓటింగ్ పరంగా కూడా ఈ అమ్మాయికే లీస్ట్ వస్తుందంట. భరణి గారికి బాగా ఓటింగ్ అయితే వస్తుందంట. ఇది ఎలా సాధ్యం? ఓటింగ్ వల్లే ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నారా మళ్ళీ రావాలని? లేదంటే ఓటింగ్ కాకుండా ఈ అమ్మాయి హౌస్‌మేట్స్ వల్ల వెళ్ళిపోతే ఈ అమ్మాయిని రావాలని ప్రజలే కోరుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఓట్లు వేయట్లేదు? ఇక్కడ ఏదో చాలా మతలబైతే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారో టీఆర్పీ కోసం చేస్తున్నారా? లేకపోతే ఇంకెవరి కోసమైనా ఇలా చేస్తున్నారా? అని చెప్పేసి చాలామంది క్వెషన్ మార్క్‌గా తయారైపోయింది ఈ ప్రశ్న. ఇప్పుడు పర్మనెంట్ హౌస్‌మేట్‌గా బర్నీ గారినైతే అనౌన్స్ చేసేసారంట. శ్రీజ కూడా హౌస్‌లోనే ఉంది. ఇంకా ఈ అమ్మాయినైతే పంపించలేదు. మరి ఏ రకంగా పంపిస్తారా? లేదంటే ఈ అమ్మాయి ప్లేస్‌లో మళ్ళీ ఆయిషాను కూడా వస్తుంది అని ఒక టాక్ అయితే వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలీదు. ఆయిషా రిటర్న్ గాని వస్తే శ్రీజాని కంపల్సరీ పంపించేస్తారు. లేకపోయినా పంపించే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయని చెప్తున్నారు. చూడాలి అసలు ఏం జరగబోతుందో. ఈ అమ్మాయిని ఎందుకు తీసుకుని వచ్చినట్టు, ఎందుకు పంపించేస్తున్నట్టు అనేది ఎవరికైనా తెలిస్తే కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.